తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జనగామ జిల్లాలోని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని 5 మండలాల్లో జరగనున్న ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ నేపథ్యంలోనే స్టేషన్ గన్పూర్ రఘునాథపల్లి మండల కేంద్రంలోని పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై 1 గంటకు ముగుస్తుందని, ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటింగ్లో పాల్గొని జిల్లాలో 100% ఓటింగ్ జరిగేలా చూడాలన్నారు. సార్ రిజర్వ్ బాక్సెస్ సార్ ఇంతకుముందు ఎవరు పని చేయట్లేదని వచ్చారు కదా, వాళ్ళు కూడా ఇక్కడ రండి సార్. బ్యాలెట్ బాక్స్ పని చేయలేదు. సూపరింటెండెంట్ గారు, ఈ కొన్ని బాక్సులు పని చేయట్లేదు. రిజర్వ్ బాక్స్ లెక్కనే రిజర్వ్ బ్యాలెట్ బాక్సెస్. సూపరింటెండెంట్ గారు, ఈ కొన్ని బాక్సులు పని చేయట్లేదు. రిజర్వ్ బాక్స్ లెక్కనే. మన ఫేజ్ 1 జనగాం జిల్లాలో ఉన్న 5 మండల్స్లో ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్లో అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. సో ఫేజ్ 1లో భాగంగా రేపు పోలింగ్ అనేది మార్నింగ్ 7 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు పోలింగ్ అనేది ప్రక్రియ ఉంటుంది. మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. తర్వాత ఉప సర్పంచ్ ఎలక్షన్స్ కూడా ఉంటుంది. సో మొత్తం 5 మండలాలు ఘన్పూర్, చిల్పూర్, జాఫర్గఢ్, రఘునాథ్పల్లి, లింగాలగన్ 5 మండల్స్లో ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ రేపు మనం చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో కూడా అందరికీ కూడా సామాగ్రి, ఎన్నికల రిలేటెడ్ సామాగ్రి, పేపర్స్ అండ్ వెహికల్స్లో కూడా వాళ్ళందరికీ జోనల్ ఆఫీసర్స్ మరియు మైక్రో అబ్జర్వర్స్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. సో ప్రతి పోలింగ్ స్టేషన్కి కూడా పోలింగ్ ఆఫీసర్ అండ్ అదర్ పోలింగ్ ఆఫీసర్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. సో ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ ఆఫీసర్స్ అందరినీ కూడా మొత్తం ట్రైన్డ్ పోలింగ్ ఆఫీసర్స్ కూడా ఇప్పుడు గ్రామ పంచాయత్స్కి ఇప్పుడు రూట్ బై రూట్ మనం డిస్పచ్ చేయడం జరుగుతుంది. సో ఆల్ ఆర్ కాన్ఫిడెంట్, వీఆర్ రెడీ టు ఫర్ ప్రిపరేషన్ అండ్ కండక్ట్ ఆఫ్ ది ఎలక్షన్స్. సో ఓన్లీ ప్రజలందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే రేపు జరిగే ఎన్నికల్లో ఈ 5 మండలాల్లో ఉన్న ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, సో 100% పోలింగ్ పర్సంటేజ్ రావాలని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఎలాంటి వేరే ఇన్ఫ్లుయెన్సెస్ లోబడి డబ్బులు కానీ వేరే విధంగా మీరు దయచేసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లో డెమోక్రసీలో భాగస్వామిగా అవ్వాలని జిల్లా యంత్రాంగం తరఫున, మా యొక్క జిల్లా అధికారులందరి తరఫున మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తాం.